శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట ఆయన. వీడు రానా కొడుకంటట, సర్వకామ్య సిద్ధినిస్తట. దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఫలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు. నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను. కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి. 10 మాటలు కోటేశ్వరరావు ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి. నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి, ఒక రాత్రంతా బెర్త మీద నిద్రపోయి ముందు రోజు 3 గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో తినేసి